మనం పడిన కష్టం వేస్ట్ అవ్వలేదు దివ్య. ఆర్టికల్ రాశాను, ఈ పాడు ప్రింట్ కూడా అవుతుంటుంది. రేపు ఉదయం వాడు నడి రోడ్డు మీద ఉంటాడు. రాయడం అయింది కదా, దీన్ని ఇంతటితో వదిలే గణేష్. ఈ కోపం టెన్షన్ తగ్గించు. నువ్వు నా గురించి ఆలోచించుకో. యూ ఫస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్సెల్ఫ్. జైపూర్కి వెళ్ళగానే వెంటనే నాకు ఫోన్ చేయి. ఆర్టిఫిషియల్ లెగ్ సెట్ అయిందని శుభవార్త నాకు చెప్పు. చాలు. ఏంటి రైల్వే స్టేషన్ లో కూడా క్లాస్ తీసుకుంటున్నాడా? కొంచెం ఆగరా. ఇదిగో అక్క, ఏంటి గంగ ఎంత బ్రైట్ గా ఉంది? ఏముంది, రేపు గంగని చూడటానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు. అరే సిగ్గోడు పడుతుంది. అదిగో సిగ్నల్ ఇచ్చేసి. బాయ్ దివ్య. బాయ్ అక్క. జాగ్రత్త. బాయ్. జాగ్రత్త. మా అబ్బాయి ఫేస్ చూస్తుంటేనే మీ అమ్మాయి నచ్చినట్టుంది. త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం. చాలా సంతోషం బాబు గారు. త్వరలో మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఏంటమ్మా గంగా, పెళ్లి కొడుకుని చూసావా? నచ్చేసాడా? నాకేం పెళ్లి కొడుకుని చూడాల్సిన అవసరం లేదు. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, చాలా మొండోడు. వాడికి ఎవరు నచ్చుతారో అతని చేత తల వంచి తాళి కట్టించుకుంటాను. అంటే నువ్వు ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడవన్నమాట. చూడను. అలాగే చెప్తావులే, కానీ నిన్ను ఇలా తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి ఆ రైట్ లో నుంచి రెండో వాడే పెళ్లి కొడుకుని చెప్పినా కూడా చూడవా? అసలు చూడను. ఏయ్, సూపర్ మోడల్ లాగా ఉన్నాడు, ఛాన్స్ మిస్ అయిపోతావు. చూడను. ఏంటి పెళ్లి కొడుకు నచ్చదా? పెళ్లి ఆపేద్దాం, నాన్నగారు చెప్పి అందరు పంపించేద్దాం. ఓకే నానా? ఏంట్రా? అదే ఏం లేదు నాన్న. అయ్యో, ఇందాక రైట్ లో నుంచి అన్నానమ్మా, నాకు బుద్ధి లేదు. ఇదిగో లెఫ్ట్ లో నుంచి నా బుజ్జి. ఒకసారి చూడు 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 ఒకసారి చూడు. పెళ్లి కూడా నచ్చేశాడు. మీ అన్నయ్యని మర్చిపోయావు, నాన్నగారిని మర్చిపోయావు. వెళ్ళిపోతుంది డ్రీమ్స్ పోతుంది. గణేష్ బాబు, ఇవి డమ్మీ కంట్రీస్ అన్ని మ్యాగజైన్స్ లో కవర్ అయ్యా? వచ్చుంటాయి. హెల్త్ మినిస్టర్ గురించి అన్ని డీటెయిల్స్ క్లియర్ గా వచ్చాయా? ఏమో నేను చూడలేదు. ఏంటో నేను రాసిన ఆర్టికల్ లేదు. నాకేం తెలుసు, ఎడిటర్ని అడగండి. బాబు గణేష్, ఏమిట్రా అడావిడే? ఇప్పుడే వస్తాను. పెళ్లి వాళ్ళు ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు ఎక్కడేరా? నువ్వు వచ్చి చెప్తాను, నువ్వు వాళ్ళతో మాట్లాడుతుండు. అర్జెంట్గా వెళ్ళాలి, వెంటనే వచ్చేస్తాను. జాగ్రత్త. Is that there? నేను ఈవినింగ్ బెంగళూరు వెళ్ళాను. He told me he's going to be here. गणेश साहब, आपको फोन. हेलो. जय बोलो गणेश महाराज की. ఏమ్రా, నువ్వు పీకి పీకి రాసిన మ్యాటర్ కాన్ రావట్లేదని పరిశీలన అవుతున్నావు. అరే బచ్చే, గది ఆడుండదురా, నా తానున్నది. ఏంది? ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్న అనారోగ్య మంత్రి. శబాస్. 10 లక్షలు ముఖాన్ని కొట్టిన పంది బురదలో పొల్లుతున్నంత కుసి అయ్యి గా ఫైలు మేటర్ నా చేతిలో పెట్టిండు మీ సబ్ ఎడిటర్. నువ్వైతే అమ్ముడు పోనంటివి. పోనీ నన్ను నడి రోడ్డుకి ఇచ్చి ఫాల్తుగానని ప్రూవ్ చేసిండుంటే నీ ఇజ్జతికి ఈలో పెరిగేటిది. మరి ఇప్పుడు చూడు, రివర్స్ అయిపోలే. నేను హెల్త్ మినిస్టర్ గాని పబ్లిక్ లో దేవుణ్ణి కూడా అయిపోయినా. మన మధ్యలో బచ్చగాడేవాడో 10 లక్షలు కొట్టేసి ఆడ తెలుగు రాని తెల్ల పిల్లతో చోలీకే పీచే క్యా హై అని చిందులు దొక్కుతాండు. మరి గణేష్ మహారాజుకి నీ మజ్జనం. ఇప్పుడు ఏమైందిరా నీ నిజాయితీ? పత్రికాఫీస్ లో పబ్లిక్ గా మసి చేసిన కాడ ఇంటికాడ మీ చెల్లిని బిల్లాంకు చెక్క లెక్క ఇడిసొచ్చినావు. బిల్లాట్లో పోరాడేవాడన్నా ఇంకు పెన్నుతో అంకేసుకుంటాడేమో తమ్మి. పోయి చెక్ చేసుకో.
నానా 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 రమేష్, నా ఫ్రెండ్ ఆనంద్ ఎక్కడ ఉన్నాడు వెళ్ళి తీసుకురా. అలాగే. నాన్న సార్, సార్ ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. ఎమర్జెన్సీ ముందు పేషెంట్ లోపల తీసుకెళ్ళండి. కమాన్ హరి అప్. గణేష్ నువ్వేం కంగారు పడకు. అంతా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. బాబు, మీ నాన్నగారిని ఐసీ రూమ్ కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు రమ్మంటున్నారు. పోండి పోండి పోండి. దండమారి కేసులు. ఆనందన్నయ్య, నాన్నకేం కాలేదు కదా? బాగవుతాడు కదా? నాన్నగారికి ఏం కాలేదమ్మా, నువ్వు వెళ్ళి చూడొచ్చు. గణేష్ కొంచెం నీతో మాట్లాడాలి. ఇలారా. ఏంట్రా ఆనంద్, నాన్నకి ఎలా ఉంది చెప్పు. గణేష్ నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ నాన్నగారికి మెదడులో రక్తం గడ్డకట్టింది. ఆయనకి మేజర్ సర్జరీ చేయాలి. వెంటనే ఏర్పాటు చేయరా. జీహెచ్లో ఈ ఆపరేషన్ చేయడానికి సరైన ఫెసిలిటీస్ లేవురా. ఏదైనా మంచి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి నేనే దగ్గర నుండి ఆపరేషన్ జరిపిస్తాను. చేద్దాం. కానీ సర్జరీకి 2.5 లక్షలు అవుతుంది. 2.5 లక్షల? అవునరా, లేకపోతే నాన్నని బతికించుకోవాలి. అంత డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళనరా? వేరే దారే లేదు గణేష్. 24 గంటల్లోగా ఈ ఆపరేషన్ చేయాలి. ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేయకూడదు. ఎలాగోలాగా ఈ డబ్బు ఏర్పాటు చేయి. నాన్నని నేను చూసుకుంటాను కదా. నువ్వు వెంటనే బయలుదేరు.